ప్రైజ్లాడండి. దినం దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న విషయం అండి. నీ సత్యము సమాజములో, నీ నీతిని నా హృదయములో దాచి ఉంచలేను ప్రభు. స్తుతియాగముగా నూతన గీతము నీ పాడేదా, నీ పాడేదా. ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకుందామండి. లోకాసు వార్త 18 అధ్యాయము 35 వచనం. ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుచుండెను. జనసమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున ఎల్లుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరుకుండుమని ముందు నడిచివారు గద్దించారంట ఆయన్ని. మరి ఆయన వెళ్తున్నాడు ఆ మార్గాన, చూపు పొందుకోవాలని ఆయనకు ఆశ. ఆ సమయాన్ని బట్టి ఈ సమయం పోతే ఇంకా నాకు దొరకదు, నాకు చూపునిస్తాడు నా ప్రభు అని ఆశతో కేకలు వేస్తున్నాడు గుడ్డివాడు. అప్పుడు అంతటి యేసు నిలిచి వాని నా యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేం చేయగోరుచున్నావని అడగగా, వాడు ప్రభువా, చూపు పొందగోరుచున్నానని చెప్పాను. యేసు, చూపు పొందుము, నీ శ్వాసమే నిన్ను స్వస్థపరిచిన వానితో చెప్పాను. చూపు పొందగోరుచున్నానయ్యా, నా కోరిక ఇదే. నా పుట్టుక దినము నుంచి నాకు కనులు లేవు ప్రభా. నిన్ను చూసే కనులు నాకు కలిగినందుకు స్తోత్రములు ప్రభా. నా దృష్టి ఎదుట నువ్వు నిలబడ్డావు, నిన్ను చూశాను, నాకు ఆ భాగ్యం చాలు ప్రభా అని గుడ్డివాడు ఆ చూపు పొందుకొని మరి ఆయన వెంబడించాడంట. మరి ఈ దినం మనం కూడా పొందుకుందాం అట్టి కార్యాలు. ఈ దినం వాగ్దానాన్ని బట్టి మరి ప్రార్థన చేద్దామండి. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా. నా తండ్రి, అయా గుడ్డివాడికి ఉన్న శ్వాసను మాకు దయచేసి అట్టి శ్వాసం ద్వారా నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభా నీ కృప దయచేయి. నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరిచి ఎత్తబడి గుంపులు ఉండలాగా సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.